సో గైస్ ఇక్కడ ఈ వీడియోలో ఒక కొత్త ఇంపార్టెంట్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. సో అది ఏంటి అంటే అన్ని కోచింగ్ సెంటర్స్ అంటే ఢిల్లీలో ఉన్న కోచింగ్ సెంటర్స్, బెంగళూరులో అండ్ హైదరాబాద్ లో మెల్లమెల్లగా ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతా ఉంది. సో ఆ ట్రెండ్ ఏంటి అంటే రెగ్యులర్ కోర్స్ ఒకటి, ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఒకటి. ఏంటి రెగ్యులర్ కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సు, అసలు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్ లో ఉంది, కొన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి మీకు చెప్తా ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మనందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, టీచింగ్ ఈజ్ డిఫరెంట్, కోచింగ్ ఈజ్ డిఫరెంట్. నేను దీని గురించి వీడియో చేస్తాను. ఎందుకంటే టీచింగ్ అనేది ఏంటి అంటే అన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ టీచింగ్ మీద ఫోకస్ చేస్తున్నాయి కానీ కోచింగ్ మీద ఫోకస్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అనేది ఫుల్ వీడియో నేను ఒకసారి చేశాను. ఒకవేళ చూడకపోతే అది ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్ లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మెయిన్ గా ఏంటి అంటే సివిల్స్ రెగ్యులర్ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ కాకుండా 2 years ఇంటిగ్రేటెడ్ అనే ట్రెండ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకవేళ ఇఫ్ ఎనీవన్ దేర్ ఎవరన్నా కొత్తగా యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ఎవరన్నా కొత్తగా కోచింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారని ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్ గా ఒక 1 year సిలబస్ అంతా చెప్పేసేసి వాళ్ళు చెప్తారు మీకు జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తామని. బట్ ఎంతవరకు సర్వీస్ ఇస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రతి బ్యాచ్ లో చిన్న ఇన్స్టిట్యూట్ చూసుకున్నా, పెద్ద ఇన్స్టిట్యూట్ చూసుకున్నా, లేకపోతే ఎక్కువ మంది పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా కొంతమంది తక్కువ బ్యాచ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. సో బేసిక్ ఏంటి అంటే ఓవరాల్ గా ఎవ్రీ ఇయర్ ఒక యావరేజ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్న ఒక 400 నుంచి 500 మంది స్టూడెంట్స్ బయటకు వస్తారు. ఓకే, అంటే సిలబస్ అనేది కంప్లీట్ చేసుకొని 400 నుంచి 500 మంది బయటకు వస్తారు. కానీ ఎంతమందికి అని సర్వీస్ ఇవ్వగలుగుతారు. సో విచ్ ఈస్ కొంతవరకు కొన్ని ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ స్టిల్ అది కొంచెం కష్టమైన పని. ఎందుకు అంటే మన రియల్ ప్రిపరేషన్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే ఆఫ్టర్ దిస్ మొత్తం సిలబస్ అంతా ఒకసారి నెమరు వేసేసాం, మొత్తం చదివేసేసాం. ఆ తర్వాత మీకు రియల్గా కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీకు దగ్గర ఉండి ఆన్సర్ రైటింగ్ చేయించడం, పర్సనల్ మెంటరింగ్ చేయడం, తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడము. ఓకే, ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, రైట్ వే ఆఫ్ అప్రోచ్ ఏంటి, అప్పుడు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మీకు ఎక్కువ డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటిది ఏంటి అంటే అందరూ మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. సివిల్స్ అనే ఎగ్జామ్ అనేది 1 year కోర్స్తో అవుతుంది కొంతమందికి, కానీ 1 year కోర్స్తోనే క్రాక్ చేసే పరిస్థితి అనేది అంటే చాలా మంది ఒకసారి సింగిల్ అటెంప్ట్లో కొట్టేశారు, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారంటే ఫస్ట్ అటెంప్ట్లో కాదు, దానికి ముందు చాలా గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ అనేది చేసుకొని అటెంప్ట్ ఇచ్చి అదే దాంట్లో క్లియర్ చేసి ఉండొచ్చు మేబీ, రైట్. ఇందువల్ల ఏంటి అంటే 2 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పి ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అండ్ బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూట్స్, హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ దీని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాయి. ఓకే, లైక్ ఢిల్లీలో అంటే టాప్ ఇన్స్టిట్యూట్స్, మనం అనుకునే టాప్ ఇన్స్టిట్యూట్స్ లైక్ రావుస్ ఐఏఎస్ కానీ, చాహల్ అకాడమీ కానీ, శ్రీరామ్ ఐఏఎస్ కానీ, స్టడీ ఐక్యూ కానీ, ఫోరం ఐఏఎస్ కానీ, సుబ్రారంజన్ కానీ, తర్వాత విజన్ ఐఏఎస్ కానీ, ఇవన్నీ ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఇంటిగ్రేటెడ్ 2 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేయి. దీని గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎందుకు ఈ 2 years కోర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫస్ట్ ఇయర్ మొత్తం మీకు సిలబస్ అంతా కవర్ చేసేస్తారు. ఓకే, సిలబస్ కొంచెం ఒక నెల అటు ఇటుగా మొత్తం సిలబస్ అనేది కవర్ చేస్తారు. సెకండ్ ఇయర్లో రియల్ కోచింగ్, మెంటారింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు టెస్టులు పెట్టడం కానీ, ప్రిలిమ్స్ ఫోకస్లో టెస్ట్ సిరీస్ చేయడం కానీ, మెయిన్స్ ఫోకస్లో ఆన్సర్ రైటింగ్ కానీ, అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం జిఎస్ సంబంధించిన మన సబ్జెక్ట్కి ఈ రెగ్యులర్గా వచ్చే ది హిందూ అనాలిసిస్ వీటన్నిటిని ఎలా మనం కవర్ చేసుకోవాలని కానీ, అంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవుతున్నాం, డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి ఈ సెకండ్ ఇయర్ మొత్తం ఇదే జరుగుతుంది. అంటే కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిలిమ్స్ ఎలా రాయాలి, ఎలా క్లియర్ చేయాలి, ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, తర్వాత కరెంట్ అఫైర్స్ అప్రోచ్ ఎలా ఉండాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, అండ్ ఆల్సో ఆప్షనల్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్నీ కూడా ఎంటైర్ థింగ్స్ అనేవి సెకండ్ ఇయర్. అంటే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ డౌట్స్ అన్నీ కూడా సెకండ్ ఇయర్ అనేవి చెప్తా ఉంటారు. యూపీఎస్సీ సివిల్స్ అన్ని కోచింగ్ సెంటర్స్ అదొక వర్డ్ కాబట్టి వాడుతున్నాం, కానీ యూపీఎస్సీలో రియల్గా కోచింగ్ కంటే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక్కసారి సిలబస్ తీసేసుకోండి, ఒకసారి ఫౌండేషన్ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. చాలా మంది అసలు ఫౌండేషన్ కోర్స్ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా నేను ప్రిపేర్ అవుతానంటే కూడా కొంచెం టైం పడుతుంది. అవ్వదు అనట్లేదు, ఖచ్చితంగా అవుతుంది, అవ్వకుండా ఏముండదు. కోచింగ్ కూడా డబ్బులు లేకుండా సొంతంగా క్రాక్ చేసుకున్న చాలా మంది ఉన్నారు గత చరిత్ర చూసుకుంటే. సో దీన్ని బట్టి ఈ 2 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఒకటి ఉంది. ఇది కూడా మీరు తెలుసుకోండి ఇన్ఫర్మేషను. రెగ్యులర్గా యూట్యూబ్లో ఆన్లైన్లో చూసేదంతా కూడా నిజం కాదు. ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి ఆన్లైన్లో డిఫరెన్స్, ఆఫ్లైన్లో డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు వెళ్ళి కొంత రీసెర్చ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. అప్పుడు ఇఫ్ యూ ఆర్ స్టిల్ కన్ఫ్యూజ్ టు సెలెక్ట్ ఐఏఎస్ కోచింగ్, డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ అస్ so that we can help you out. Okay, and not only Hyderabad,
వీఆర్ డీలింగ్ విత్ బెంగళూరు అండ్ ఢిల్లీ. అంటే ఇండియాలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ అనేది నేను ఆల్రెడీ దీని గురించి తిరుగుతున్నాను, రివ్యూస్ చేస్తున్నాను. ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఇది ఎలా ఉంది సార్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని అడిగితే కొన్ని నేను ఆన్లైన్లో చెప్తున్నప్పటికీ అన్నీ పబ్లిక్గా నేను మాట్లాడలేను, నాకు కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళు కొంత బాగా పిల్లల్ని చీట్ చేస్తున్నా లేకపోతే ఇబ్బంది పెడుతున్నా, క్లాసులు సరిగ్గా చెప్పకపోయినా నేను వాళ్ళ గురించి ఒక సర్టెన్ లిమిట్ వరకే నేను మాట్లాడగలుగుతాను. దీంతో పాటు ఇంకొకటి ఉంది. సో రెసిడెన్షియల్ క్యాంపస్ అని కొత్తగా ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో ఆల్రెడీ ఉంది, బట్ మనకి ఇక్కడ కూడా అవైలబిలిటీలో ఉంది అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని గురించి వర్కౌట్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్లీ యూ కెన్ కనెక్ట్ విత్ అస్. సో దట్ ఏంటి అంటే ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అది మనం డిస్కస్ చేద్దాం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కోర్స్తో పాటు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక మెంటర్, ఒక ట్యూటర్ లాగా, అంటే ఒక 24/7 మనోడు ఎన్ని గంటలు ప్రిపేర్ అయితే అన్ని గంటలు సపోర్ట్ అందేలాగా, ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ అయ్యేలాగా ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది, దాంతోపాటు పీజీ కూడా పబ్లిక్ పాలసీతో మంచి క్యాంపస్లో, దీంతోపాటు డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కావాలంటే అది కూడా ప్లాన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కనెక్ట్ విత్ అస్. బట్ 2 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించేయమని నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.